3 రోజుల పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక చేరుకున్నారు. బ్యాంకాక్ లో పర్యటన ముగించుకున్న ఆయన నేరుగా కొలంబోకు వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో ఆయనకు శ్రీలంక మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ రీతిలో ఆయన్ను స్వాగతించారు. అనంతరం హోటల్ చేరుకున్న ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన పపెట్ షోను తిలకరించారు. ఇక మరోవైపు కొలంబోలోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సైతం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. భారత జెండాలతో వెల్కమ్ చెప్పారు. వారికి అభివాదం చేసిన ప్రధాని మోదీ పలువురితో కరచాలనం చేశారు. దీంతో మోదీకి షేక్ హ్యాండ్ కోసం జనం ఎగబడ్డారు. ప్రధాని మోదీ శ్రీలంక పర్యటనలో భాగంగా ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశనాయక్ తో భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, రక్షణ రంగాల సంబంధాలపై విస్తృతంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధాని మోదీ దృష్టి సారించనున్నారు.